నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ప్రపంచం ఎప్పుడు అంతమవుతుందో, ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటే 2025 నాటికి ప్రపంచం అంతముంగిపోతుందని, లేదంటే 2027 నాటికి ఈ విధంగా అంతముంగుతుంది, ప్రపంచం నాశనం అవుతుంది, మూడో ప్రపంచం వస్తుంది, మూడో ప్రపంచం వస్తే మొత్తం కూడా కొలాప్స్ అవుతుంది. ఈ విధంగా ఎన్నో రకాల వార్తలు వింటూనే ఉన్నాం. చైనా క్యాలెండర్ ప్రకారం 2025 నాటికి ప్రపంచం అంతమొందుతుందనే సందర్భాలు కూడా మనం ఎన్నో దగ్గర చూసాం. కానీ ఎన్నో దాఖలాలు ఉన్నప్పటికీ అవి నిజం కాలేదు. కానీ కొన్ని సందర్భాలు చూస్తే నిజమేమో అనిపిస్తుంది. కరోనా టైంలో చూసినా కానీ, లేదంటే ప్రపంచాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు చూసినా కానీ మనకి ఇలాంటి భయం వస్తుంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రకృతి వినాశనాలు ఇవి వచ్చినప్పుడు మాత్రం నిజంగానే చాలా భయం అవుతుంది. ప్రకృతి వినాశనాలు ఎప్పుడు ఎలా వస్తాయో, ఏ విధంగా వస్తాయో తెలియదు. సునామీ, భూకంపాలు, ఈ విధంగా రకరకాలుగా అన్నీ కూడా ప్రపంచాన్ని నాశనం చేయడానికి ముందుకొచ్చే సందర్భాలు కూడా ఎంతో దగ్గర లేదు, కాలం దగ్గర పడుతుంది అని అంటున్నారు. దానికి ముఖ్య కారణం పర్యావరణకి సంబంధించినటువంటి మనం చేసిన తప్పిదాలు, మనం కడుతున్నటువంటి ఇటు అపారమైనటువంటి బిల్డింగ్లు, దీనివల్ల కూడా భూకంపాలు ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, నిన్న మయన్మార్, థాయిలాండ్ ఈ రెండు దేశాల్లో కూడా చాలా భారీ భూకంపం అయితే ఏర్పడింది. ఈ భారీ భూకంపం వల్ల దాదాపుగా 150 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా 750 పైగా గాయాలైనట్టు కూడా వెల్లడించారు అధికారికంగా. సో అయితే చూస్తున్నట్లయితే, సో అనుకోకుండా ఒకటేసారి రెండు చోట్ల, అటు థాయిలాండ్, ఇటు మయన్మార్ రెండు దేశాల్లో కూడా వెంటనే ఇటు ఒకవైపు థాయిలాండ్లో వచ్చిన మరు వెంటనే మయన్మార్లో కూడా భూకంపం రావడం జరిగింది. సో ఈ విధంగా రావడం వల్ల ఒక దగ్గర కొంతమంది, మరి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా 150 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. అలాగే ఎంతో మంది శిథిలాల కిందనే ఉన్నారు. దాదాపుగా శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇంకా అధికారికంగా అయితే మనకి ప్రకటన రాలేదు. సో ఇంకా చూస్తున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి భవనాలు, ప్రార్థనలు, రీసెంట్గా 1000 పడగల ఆసుపత్రి ఏదైతే కట్టారో ఆ 1000 పడగల ఆసుపత్రి కూడా కుప్పకూలిపోయింది. దాని మీద చాలామంది అందులో ఆ శిథిలాల కింద ఉండిపోవడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇంకా చనిపోయారా, బతుకున్నారా, ఎంతోమంది క్షతగాత్రులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రభుత్వం అధికారులంతా కూడా అక్కడికి వెళ్ళి బృందం అంతా కూడా వాళ్ళు కాపాడడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా మీరు ఇంకా చూస్తున్నట్లయితే ఎప్పుడైతే భారీ భూకంపం వచ్చిందో బ్యాంకాక్లో, దాదాపుగా ఈ భూకంప తీవ్రత వల్ల అన్ని బిల్డింగ్లు, చాలా పెద్దవి మొత్తం హైరైజ్ బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టడం వల్ల అక్కడ అవన్నీ కూడా క్షణాల్లో పేక మేడల్లాగా కూలిపోవడం కూడా జరుగుతుంది. నేను ఇందాక మాట్లాడాను కదండి. సో మనం చేసుకున్న గూతులోనే మనమే పడతాం అన్నట్టుగా, మనం తీసుకున్న గూతులో మనమే పడుతున్నట్టుగా, మనం ఎంత బిల్డింగ్లు ఎంత పొడుగా ఎంత భారీగా కట్టుకోవడం వల్ల అవన్నీ కూడా భూకంపానికి దారి తీస్తున్నాయి అనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పొచ్చు. సో ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఇంకా పూర్తిగా తెలియదు. బట్ పర్యావరణ సంబంధించిన నిపుణులు మాత్రం ఇది కూడా ఒక కారణం ఉండొచ్చు అని అంటున్నారు. సో విపరీతమైన బిల్డింగ్స్ ఒకటే దగ్గర అవ్వడం, ఐరిస్ అపార్ట్మెంట్లు రావడం వల్ల దానికి లోతుగా మనం ఖచ్చితంగా పునాదులు తవ్వాలి అని అంటే చాలా లోతుగా ఖచ్చితంగా భూమిని తవ్వాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా తవ్వినందు వలన సో భూమికి ఇబ్బంది కలిగే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎంత లోతుగా తవ్వితే అంత ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీకు తెలుసు, యాజ్ జియోగ్రాఫికల్గా కూడా మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఎప్పుడైతే బిల్డింగ్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉన్నప్పుడు, ఆ కింద భూమి లోపల నుంచి పునాదులు తవ్వినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా, ప్రకంపనలు వచ్చినప్పుడు కూడా ఒకదానికి ఒకటి తగిలి ఖచ్చితంగా అవి కింద పడి రాలిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ దాంట్లో కూడా మనం మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, మయన్మార్ రాజధానిలో అయితే నేపిడాలో అయితే భూకంప తీవ్రతకి ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రార్థన స్థలాలు కానీ, దేవాలయాలు కానీ అన్నీ కూడా పటాపంచలైపోయాయి, అన్నీ కూడా పగిలి కిందికి వెళ్ళిపోయాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి వీధుల్లో ఉన్నటువంటి జనమంతా కూడా ప్రాణాలతో, భయంతో అక్కడ నుంచి పరుగులు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నో భవనాలు, వంతెనాలు, డ్యామ్లు కూడా ధ్వంసమయ్యాయి. సో ఇంజనీరింగ్లో ఇంత కష్టపడి అంత కట్టినటువంటి బిల్డింగ్లు ఒక్క క్షణంలో ఇలా పడిపోయానంటే మీరే ఆలోచించుకోవాలి. మనం ఇన్ని రోజుల నుంచి ఇంత కష్టపడి ఇన్ని చేసినా కూడా క్షణాల్లో వెళ్ళిపోతూ ఉంటే ఏంటి అసలు దీనికి అర్థం ఏంటి అని కూడా చూసుకోవాల్సింది. అంతేకాకుండా హోటల్లో దాదాపుగా 35వ అంతస్తు నుంచి మెట్ల మార్గంలో కూడా వాళ్ళు చాలామంది కిందకు వస్తున్న సందర్భంలో కూడా అంతా కూడా కూలిపోవడం వల్ల అక్కడి నుంచి అక్కడ కూడా జనాలందరూ కూడా చనిపోవడం కూడా జరుగుతుంది.
అయితే ఇక మయన్మార్లో సాగాయింకూర్ దాదాపుగా 12 కిలోమీటర్ల దూరంలో రెండో భూకంపం కూడా వచ్చింది. అది మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాలకి రావడం జరిగింది. ఇంకా దీని తీవ్రత ఎలా ఉందంటే 6.4 తీవ్రతగా ఉంది. సో తీవ్రత మొదటి భూకంపం అయితే ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఉంది. సో మొదటి భూకంపం 11 గంటల 50 నిమిషాలకు తీవ్రత వచ్చేసి 7.7 తీవ్రతతో రావడం జరిగింది. సో ఇది చాలా అంటే పెద్ద తీవ్రత. జనరల్గా ఈ మధ్య కాలంలో మనం 0.2 0.5 తీవ్రతను చూసాము. సో ఇంత తీవ్రత ఉన్నటువంటి భూకంపనాలకి ఎక్కువగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగదు. కానీ 7.7 తీవ్రతతో అంటే ఎంత భారీ భూకంపం వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇమ్మీడియట్గానే మయన్మార్లో థాయిలాండ్లో మొదటి ప్రకంపనం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా మయన్మార్లో సాగాయింకు దాదాపుగా 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఈ ప్రాంతంలో రెండో భూకంపం అయితే రావడం జరిగింది. అది మధ్యాహ్నం 12 గంటల నిమిషాలకి రావడం జరిగింది. సో ఇది ఉదయం 11 గంటల 50 నిమిషాలకి, ఇది 12 గంటల 2 నిమిషాలకి, రెండు కేవలం 10 నిమిషాల తేడాలే. 10 నిమిషాల 0.2 నిమిషాల తేడాతోనే మరో రెండో ప్రకంపనం వచ్చింది. దీని తీవ్రత 6.4 అంటే 7.7 తీవ్రత కన్నా కొద్దిగా తక్కువ తీవ్రతతో 6.4 తీవ్రతతో కయాక్స్కు 20 కిలోమీటర్ల దూరంలో జరగడం జరిగింది ఇది. సో ఒకటి కయాక్స్కి 20 కిలోమీటర్ల దూరంలో 6.4 తీవ్రతతో ఈ ప్రకంపనం రావడం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్నో భవనాలు వంతెనలు అన్నీ కూడా ఒకటేసారి కూలిపోయి పరిస్థితులు అంతా కూడా మనం చూస్తూ ఉన్నాము. దీని కింద ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు, ఎంతమంది ఇంకా బయటకు తీయాల్సిందని అనేవి ఇంకా అంచనా తెలియదు. దానికి ఇంకా ప్రభుత్వ అధికారులంతా కూడా దాని మీదనే చూస్తున్నారు. ఇక మయన్మార్లో 1000 పడకల కొత్త ఆసుపత్రి నేలపట్టం అవడం వల్ల అక్కడ ఎంతోమంది ఆసుపత్రిలో చికిత్స పొందడానికి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడికి చికిత్స పొందడానికి వచ్చినటువంటి రోగులందరూ కూడా చనిపోవడం కూడా జరిగింది. ఆల్రెడీ వాళ్ళ ఎంతో ఇబ్బందితోనే ఉంటారు, కదలేని పరిస్థితిలో ఉంటారు, పరుగెత్తడానికి అవకాశం లేకుండా ఉంటుంది. సో వాళ్ళు ఇమీడియట్గా చనిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళలో చాలామంది చనిపోయినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఇక బ్యాంకాక్లో అయితే కుప్పకూలింది. దాదాపుగా 33 అంతస్తుల భవనం అయితే కుప్పకూలింది. దీంట్లో దాదాపుగా 50 మందికి చనిపోయినట్టు కూడా వార్తలు మనం చూస్తూ ఉన్నాము. ఇక ఈ 100 మందికి ఇంకా బ్యాంకాక్లో అయితే 33 అంతస్తుల భవనం మీద శిథిలాల కింద 100 మందికి పైగా ఉన్నారు. 100 మందిలో దాదాపుగా 50 మందికి కూడా చనిపోయారేమో అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా 100 మందికి పైగా గాయాలైనట్టు కూడా తెలుస్తున్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టే ఈ విధి ఇక్కడితో ఆగుతుందా, ఇంకా ఇదే మొదటి ఆరంభం అనేది కూడా తెలియదు. సో థాయిలాండ్ మయన్మార్లో వచ్చిన భూకంపం మరి వేరే ప్రాంతాల్లోకి రాదా, వేరే దేశాలకు రాదా అంటే ఎందుకు రాదు, ఖచ్చితంగా వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఇటువంటి ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా వంతెనలు భవనాలు కట్టినప్పుడు కూడా సో కాస్త చూసుకొని కూడా కడతా ఉంటే పరిస్థితులను బట్టి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు వాతావరణానికి తగ్గట్టు మనం కట్టుకున్నట్లయితే ఇటువంటివి వచ్చే ఆస్కారం కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో ఇలా ముందు కూడా వాతావరణ శాఖ ఎందుకు పసిగట్టలేదు అని అంటే దానికి కూడా ఇంకా సమాధానం లేదు. మరి దీని గురించి ఇంకా పూర్తి అప్డేట్స్ అయితే మనకి తెలుస్తూనే ఉంటాయి. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్, మేము అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం.